జగద్గిరిగుట్ట కొండపై వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వ్యవస్థాపక దేవస్థాన కమిటీ చైర్మన్ రేగురి ప్రవీణ్ కుమార్ గుప్తా మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురుస్వామి శ్రీ గోలి శంకర్ లింగం గారిచే శ్రీ అయ్యప్ప పడిపూజ కార్యక్రమం విజయవంతంగా జరిగినది. చైర్మన్ ప్రవీణ్ కుమార్ గుప్తా గారి పెద్ద కుమారుడు అగ్గివేష్ జన్మదినం సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. జగద్గిరిగుట్ట 126 డివిజన్ కార్పొరేటర్ కొలుపులు జగన్ గారు ముఖ్యాతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేము అయ్యప్ప పడి పూజ డిసెంబర్లో చేయడం జరుగుతుంది. ఈరోజు డిసెంబర్ 20వ తారీఖు మా పెద్ద కుమారుడైనటువంటి అఖిలేష్ జన్మదినం సందర్భంగా అల్పాహారం పెట్టడానికి నేను ముందుకొచ్చాను. అలాగే ఈరోజు అయ్యప్ప పడి పూజ మా దేవస్థానం కొన్ని ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము విన్నపించుకున్నందుకు స్వాములందరూ కూడా 300 పైన అయ్యప్ప స్వాములు రావడం, అలాగే మా గోలు శంకరలింగం గురుస్వామి గారు మాకు విన్నట్టుండి నేను చూసుకుంటా మీకు ఏమి ఇబ్బంది లేదని ముందుకొచ్చి ఆయనే ఈ యొక్క పూజను ఇంత విజయవంతం చేయడం, మా దేవస్థానం పంతులైన ప్రశాంతులు హరీష్ పంతులు ప్రతి ఒక్క పంతులు కూడా మా దేవస్థాన కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా శంకరలింగం గురుస్వామి గారికి మా పాదాభివందనము. ఎందుకనగా నేను ఎంత టెన్షన్ పడుతున్నాను ఉన్నా అని చెప్పి అల్పాహారంతో సహా ప్రతి ఒక్కటి కూడా ఆయన చూసుకోవడం నాకు చాలా ఆనందదాయకం. అలా మొట్టమొదట 91 సంవత్సరంలో వేసుకున్న మాల అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్న ఒక 3 సంవత్సరాల కంటే దాదాపు 26 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క పూజ చేయాలని మా యొక్క అబ్బాయి ప్రవీణ్ కుమార్ అనేటువంటి రేగు ప్రవీణ్ కుమార్ పూజ చేయాలని నన్ను అడిగినాడు. సరే మంచిదని చెప్పి సహకరించి అత్యంత వైభవంగా పూజ జరిపించినాం. పూజ సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీదేవి, అష్టాదశ దేవతలు, పూర్ణ పుష్కలాంబ, ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి గారి యొక్క మహాపడి పూజ నిర్వహించారు. దాన్ని ముఖ్యంగా తెలియజేయడం అంటే మా దేవస్థాన కమిటీలు నేనని చిన్నవాడిని అయినా అమ్మవారు కానీ స్వామివారు కానీ ప్రతి ఒక్కరు నాతో చేపించడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు కూడా వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పంతులకు కూడా రోజు కష్టపడి గుడిని ఇంత ముందుకు తీసుకెళ్తున్న పంతులకి పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.